అమ్మనే బెదిరిస్తావా? నిన్ను నీ పని చెప్తా. నాతో పోటీ పడి గెలవలేక నా సరుకు అమ్మనివ్వకుండా చేయడం మీ గెలుపు అనుకుంటున్నారా? సరే, మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను. చూడు సిరి, ఒక పంచే. జనాలెవ్వరూ లేని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో నీ సరుకు పెట్టుకుని అమ్ముకో. నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ జన సంచారంలోకి వచ్చావు అంటే నేను చెప్పింది జరుగుతుంది. నీ సరుకు వృధా అవుతుంది. నువ్వది ఆలోచించుకో. పదండ్రా వెళ్దాం. పద. అక్క అక్క అక్క, మన టైర్లో గాలి తీసారక్క. ఏంట్రా, ఏమంటున్నావు? అమ్మా, ఒక్కరు కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ సరుకులన్నీ ఎలా అమ్ముతావమ్మా? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ప్రియాంక, ఈ రోజు మా మమ్మీ ఇచ్చిన పాకెట్ మనీ నేను ఇంకా ఖర్చు పెట్టలేదు తెలుసా? నా దగ్గర ఉన్నాయే, నేను కూడా ఖర్చు పెట్టలేదు. అమ్మా, నేను ఈ సరుకుని ఎలాగైనా అమ్ముతాను. నాకు ఒక స్నాక్స్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే, తీసుకో. అయినా ఎలా అమ్ముతావు? నువ్వే చూడమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టేస్ట్ ఏం టేస్ట్! నిజంగా ఇలాంటి స్నాక్స్ ఎప్పుడు తినలేదు. అంత బాగుంటాయా స్నాక్స్? అవును, చాలా బాగుంటుంది. కావాలంటే నువ్వు కూడా తినచూడు. వద్దులే. పర్లేదు, తిను. నువ్వు తినకపోతే ఎంత మంచి స్నాక్స్ మిస్ అవుతావో నాకు తెలియట్లేదు. సరే, తింటాను. అవునా? ఇది కొట్టేసుకో. చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడ అమ్ముతున్నారు? అదిగో కొంచెం ముందుకెళ్తే ఒక ఆమె అమ్ముతుంది. చాలా తక్కువ రేటే. టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది. అయితే నేను వెళ్ళి కొనుక్కుంటాను. ఆగవే, నేను వస్తున్నాను. ఆంటీ, నాకు స్నాక్స్ ప్యాకెట్ ఇవ్వరా? ఇదిగోమ్మా. ఎంత ఆంటీ? 10 రూపీస్ అమ్మా. 10 రూపీసేనా? అయితే ఇంకో 2 ప్యాకెట్లు ఇవ్వండి ఆంటీ. ఆంటీ, నాకు 2 స్నాక్స్ ఇవ్వండి. ఆంటీ, నాకు స్నాక్స్ ప్యాకెట్ ఇవ్వండి.
చూసావా అమ్మా, క్రిష్ అంటే అది. పాపా, ఈ స్నాక్స్ ఎక్కడ అమ్ముతున్నారమ్మా? ఇక్కడే అంకుల్. పక్క గదిలో అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. ఆ, సరే అమ్మా, పదండ్రా. పద